చూడండి నెక్స్ట్ చాప్టర్ ఎలక్ట్రిక్ కెపాసిటెన్స్ పేజ్ నెంబర్ 109 ఎక్సర్సైజ్ 4లో ప్రీవియస్ బిట్స్ ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ ప్యారలల్ ప్లేట్ ఫస్ట్ బిట్ చూడండి. ఎలక్ట్రికల్ కెపాసిటర్ ఆఫ్ కెపాసిటెన్స్ 90 పికోఫారడ్ అంటే దట్ ఈక్వల్ టు 90 into 10⁻⁻12 farad. It is connected to a battery of EMF 20 volts. చూడండి ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఇఫ్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఆఫ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఈ కెపాసిటర్ తీసుకొచ్చి బ్యాటరీ కనెక్ట్ చేసావు. ఇదేమో 90 పికోఫారడ్, దీనిదేమో ఈఎంఎఫ్ 20 volts. ఆ తర్వాత ఏం చేసామంటే డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఆఫ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K ఈక్వల్ టు 5/3. ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ ప్లేస్ చేసాం. ఈ రెండు కెపాసిటర్స్ ప్లేట్స్కి మధ్యలో డైఎలక్ట్రిక్ మెటీరియల్ ప్లేస్ చేసాం. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఇచ్చాడు K ఈక్వల్ టు 5/3. దెన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ ఛార్జ్ అనగా డైఎలక్ట్రిక్ మెటీరియల్ ప్లేస్ చేస్తే ఏమవుతుంది, కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఇండ్యూస్డ్ ఛార్జ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇట్లా కేసెస్ ఉంటాయి, డైఎలక్ట్రిక్ మెటీరియల్ మీద కేసెస్ ఉంటాయి. ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుందని పొటెన్షియల్ బ్యాటరీ కాన్స్టెంట్గా ఉంటే పొటెన్షియల్స్ ఏముంటుంది, బ్యాటరీ డిస్కనెక్ట్ చేస్తే పొటెన్షియల్ డిక్రీజ్ అవుతుందని చెప్పి మీకు డైఎలక్ట్రిక్ మెటీరియల్ మీద కాన్సెప్ట్ ఉంటుందో చూడండి. డైఎలక్ట్రిక్ మెటీరియల్ ప్లేస్ చేస్తాం. ఇండ్యూస్డ్ ఛార్జెస్ అన్నాడు. ఇనీషియల్గా ఎంత ఛార్జెస్ ఉన్నాయి, ఇట్లా కనెక్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా ఎంత ఛార్జెస్ ఉన్నాయి. ఇనీషియల్ ఛార్జ్ ఈక్వల్ టు ఛార్జ్ ఫార్ములా CV. సో C అంటే 90 into 10⁻⁻12 ఇంటూ V అంటే 20 ఎంత వస్తుంది, 1800 ఇంటూ 10⁻⁻12 లేదా 18 into 10⁻⁻12. ఆ తర్వాత ఛార్జ్ ఏమవుతుందమ్మా, Q' అనుకున్నాం అనుకో. Q' ఈక్వల్ టు C' ఇంటూ V. కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది K టైమ్స్. K ఈక్వల్ టు 5/3. నెక్స్ట్ కెపాసిటీ వచ్చేసరికి 90 into 10⁻⁻12. వోల్టేజ్ వచ్చేసరికి సేమ్ అదే బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసరికి 20 volts. ఇంకా 15 కదా, 150 ఎంత వస్తుంది, ఇది 150 into 2 అంటే ఎంత వస్తుందమ్మా, దట్ ఈక్వల్ టు 30 into దీన్ని ఎట్లా రాయొచ్చు, 30 into 10⁻⁻10 అని రాయొచ్చు. దాని డైఎలక్ట్రిక్ మెటీరియల్ ప్లేస్ చేసిన తర్వాత ఛార్జ్ Q'. ఇక్కడ నేను అడిగింది ఏంటి, ఇండ్యూస్డ్ ఛార్జెస్ అన్నాడు. ఇండ్యూస్డ్ ఛార్జెస్ ఇనీషియల్గా ఎన్ని ఉన్నాయి, ఛార్జెస్ 18. ఆ తర్వాత ఎన్ని వచ్చినాయి, 30 into 10⁻⁻10. ఇండ్యూస్డ్ అంటే ఎక్స్ట్రాగా ఎంత వచ్చింది, ఇండ్యూస్డ్ ఛార్జెస్ ఆల్రెడీ ఛార్జెస్ ఎన్ని ఉన్నాయమ్మా, 18 into 10⁻⁻10. డైఎలక్ట్రిక్ మెటీరియల్ ప్లేస్ చేస్తే ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది అన్నాం కదా, ఎంత ఇంక్రీజ్ అయింది, ఇండ్యూస్డ్ ఛార్జెస్ ఈక్వల్ టు Q' - Q దట్ ఈక్వల్ టు 30 into 10⁻⁻10 minus 18 into 10⁻⁻10. 30 minus 18 the 1.12 కదా, 12 into 10⁻⁻10 అది ఈక్వల్ టు 1.2 into 10⁻⁻9. 1.2 నానో కులూమ్స్ అని ఇచ్చాడు ఆప్షన్, అంటే 1.2 నానో కులూమ్స్. నోట్ చేసుకోండి. ఇనీషియల్ కెపాసిటీ అది, డైఎలక్ట్రిక్ మెటీరియల్ ప్లేస్ చేసిన తర్వాత కెపాసిటీ ఇది. ఇండ్యూస్డ్ ఛార్జెస్ అంటే ఇది మైనస్ అది. నెక్స్ట్ బిట్ చూడండి, సెకండ్ బిట్. ద ఫాలోయింగ్ సర్క్యూట్ ద స్విచ్ S is closed at T equal to 0. The charge on the capacitor C1 as a function of time. ఇట్లా ఇచ్చాడు, మీ రెండు కెపాసిటర్లు ఇచ్చాడు, C1 C2. ఇక్కడ స్విచ్ ఇచ్చాడు. చూడండి ఇనీషియల్గా టైం T ఈక్వల్ టు 0 దగ్గర స్విచ్ని క్లోజ్ చేస్తారు. స్విచ్ని క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుంది, కెపాసిటర్లో ఛార్జెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, లేదా ఛార్జెస్ స్టోర్ అవుతూ ఉంటాయి. నీ కెపాసిటర్ C1లో ఎంత ఛార్జ్ ఉంటుంది అన్నాడు. C1 కెపాసిటర్లో ఎంత ఛార్జ్ ఉంటుంది, C1 C2 ఎట్లా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. కాబట్టి ఇందులో ఎంత ఛార్జ్ ఉంటుందో ఇందులో కూడా అంతే ఛార్జ్ ఉంటుంది. సో దీన్ని ఎట్లా తీసుకోవచ్చు, ఇది ఈక్వలెంట్ తీసుకున్నాం అనుకో, ఈక్వలెంట్ తీసుకున్నాం. C ఈక్వలెంట్ ఎంత రాస్తాం, అడిచాడు ప్రాబ్లంలో.
సి ఈక్వలెంట్ ఈక్వల్ టు C1 C2 బై C1 ప్లస్ C2. ఇది సి ఈక్వలెంట్, ఇది ఆర్. చూడండి ఇది ఏమవుతుంది, ఇది సిఆర్ సర్క్యూట్ అవుతుంది. ఆల్టర్నేటింగ్ కరెంట్స్లో మీకు సిఆర్ సర్క్యూట్ ఉంది. సిఆర్ సర్క్యూట్లో ఛార్జ్కి ఫార్ములా అంటే ఛార్జ్ స్టోర్ అవడం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. చూడండి ఎట్లా ఇంక్రీజ్ అవుతుందంటే ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతుంది. దానికి ఫార్ములా ఉంటుంది Q ఈక్వల్ టు Q0 ఇంటూ 1 మైనస్ e పవర్ మైనస్ t బై సిఆర్. Q ఈక్వల్ టు Q0 ఇంటూ 1 మైనస్ e పవర్ మైనస్ t బై సిఆర్. ఈ ఫార్ములా జనరల్ ఫార్ములా ఆల్టర్నేటింగ్ కరెంట్స్లో ఒక కెపాసిటర్ని బ్యాటరీకి కనెక్ట్ చేసి దాని త్రూ రెసిస్టర్ ద్వారా కనెక్ట్ చేస్తే కెపాసిటర్లో ఛార్జ్ ఈ విధంగా స్టోర్ అవుతూ ఉంటుంది. అంటే టైం t ఈక్వల్ టు ఎంత ఛార్జ్ ఉంటుంది అంటే ఎంత ఛార్జ్ ఉంటుంది. సో వాడు అడిగింది ఏంటంటే ఛార్జ్ని అడిగింది, ఛార్జ్ అంత కెపాసిటర్ C1 అన్నాడు. చూడండి ఎంత ఉంటుంది ఇక్కడ Q0 అంటే Q ఈక్వల్ టు CV ఫార్ములా నుంచి Q0 అంటే మ్యాక్సిమం ఛార్జ్ అంటే C ఈక్వలెంట్ ఇంటూ వాడు ఇచ్చినటువంటి బ్యాటరీ యొక్క EMF E అవుతుంది. దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయి. సో ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు C ఈక్వలెంట్ ఇంటూ క్యాపిటల్ E 1 మైనస్ e పవర్ మైనస్ t బై C ప్లేస్లో ఏముంది అక్కడ C ఈక్వలెంట్ ఉంది. C ఈక్వలెంట్ ఇంటూ ఆర్ అంటే డైరెక్ట్ ఫార్ములా ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్, ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ బిట్వీన్ A అండ్ B. ఇట్లా ఇచ్చాడు క్వశ్చన్లో, డయాగ్రామ్ ఇట్లా ఇచ్చాడు. 6 మైక్రోఫారెడ్, now 2 మైక్రోఫారెడ్, చూడండి ఈక్వలెంట్ కెపాసిటెన్స్ బిట్వీన్ A అండ్ B. ఏకి బీకి మధ్యలో ఉన్నటువంటి ఈక్వలెంట్ కెపాసిటెన్స్. చూడండి సిరీస్ ప్యారలల్గా ఏం కనిపిస్తున్నాయో అబ్జర్వ్ చేయి. చూడండి ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి కదా, ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి. సో దానికి ఇది ఎట్లా ఉంది, ఇది దాని ఈ టెర్మినల్లోనే ఈ టెర్మినల్ జాయిన్ చేసి ఉన్నాయి కదా, సేమ్ వైర్తో జాయిన్ చేసి ఉన్నాయి. దాని ఈ టెర్మినల్, దీని యొక్క ఈ టెర్మినల్లోనూ ఈ టెర్మినల్ సేమ్. కాబట్టి ఈ మూడు ఎట్లా ఉన్నట్టంటే ప్యారలల్గా ఉన్నట్టు తీసుకోవాలి. అంటే ఈక్వలెంట్ సర్క్యూట్ని ఇట్లా డ్రా చేయొచ్చు నువ్వు. ఇట్లా డ్రా చేయొచ్చు. అంటే ఈ మూడు ఎట్లా వస్తుంది నీకు 5 మైక్రోఫారెడ్, 2 మైక్రోఫారెడ్, ఈ మూడు ప్యారలల్గా ఉన్నాయి. సో ప్యారలల్ కాంబినేషన్లో మనకి ఫార్ములా ఏంటి, ఈక్వలెంట్ కెపాసిటీకి C1 ప్లస్ C2 ప్లస్ C3. అంటే ఈ మూడింటిని యాడ్ చేస్తాం. ఈ మూడింటిని యాడ్ చేస్తే వచ్చే డయాగ్రామ్ ఇట్లా వస్తుంది. దీని యొక్క ఈక్వలెంట్ డయాగ్రామ్ ఇది అవుతుంది. ఇది 6 మైక్రోఫారెడ్, ఒకసారి 5 ప్లస్ 5 ప్లస్ 2 అంటే 10 ప్లస్ 2 12 మైక్రోఫారెడ్. ఇది వచ్చేసరికి ఇదంతా 2 మైక్రోఫారెడ్, తర్వాత 4 మైక్రోఫారెడ్. ఇది క్యాలిక్యులేట్ చేయండి. ఈ రెండు ఎట్లా ఉన్నాయి నీకు సిరీస్లో ఉన్నాయి. ఈ సిరీస్ కాంబినేషన్ కాబట్టి ఎంత వస్తుంది, 12 ఇంటూ 2 బై 12 ప్లస్ 2. ఇంతేనా ఈక్వలెంట్ కెపాసిటీ. C1 C2 బై C1 ప్లస్ C2. 24/14. దానికి ఇది ఎట్లా ఉంది, ప్యారలల్గా ఉంది. సో ప్యారలల్గా ఉంది కాబట్టి 24/14 ప్లస్ 4 అవుతుంది. ఈ మొత్తం యొక్క కెపాసిటీ ఇది అవుతుంది 24/14 ప్లస్ 4. సో వచ్చినటువంటి కాంబినేషన్కి ఇది సిరీస్. అంటే ఎంత రాస్తుంది, సపోజ్ ఇది ఎంత అవుతుంది, ఇది 12/7 ప్లస్ 4 28 ప్లస్ 12 40/7. ఇది 40/7 వచ్చింది టోటల్గా. ఈ 40/7 6 ఎట్లా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి.
ఇంకోటి సిరీస్ కాంబినేషన్లో ఫైనల్గా వచ్చేసరికి నీకు ఎంత రావాలి 40/7 ఇంటూ 6 డివైడెడ్ బై 40/7 ప్లస్ 6 ఇది క్యాలిక్యులేట్ చేయాలి. దాని జనరల్ సమ్మే కదా. ఈ మూడు ప్యారలల్ కాంబినేషన్ వచ్చినటువంటి రిజల్టెంట్ దీనికి సిరీస్. ఈ నాలుగిటి యొక్క ఈక్వలెంట్ కెపాసిటెన్స్ దీనికి ప్యారలల్. సో ఫైనల్గా వచ్చేసరికి ఇదిను ఈ మొత్తం సిరీస్లో ఉంటాయి. రిమైనింగ్ మొత్తం క్యాలిక్యులేషన్ మీరు చేయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్, ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ విత్ ఏరియా 200 cm². And separation between the plates 1.5 cm, that equal to 1.5 into 10⁻⁻² meters is connected across a battery of EMF V. If the force of attraction between the plates is 25 into 10⁻⁻6 newtons, then value of V. చూడండి, రెండు ప్యారలల్ ప్లేట్స్ ఇట్లా ప్లేస్ చేస్తున్నాం. ఈ రెండింటి మధ్యలో జనరల్గా ఉండేది ఏంటి? పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ కదా ఉండేది. ఒక ప్లేట్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఒక ప్లేట్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. కాబట్టి ప్లస్కి మైనస్కి మధ్యలో ఏముంటుంది? అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. సో అట్రాక్షన్ ఫోర్స్ వాల్యూ ఇచ్చాడు. ఆ అట్రాక్షన్ ఫోర్స్కి ఫార్ములా డెరైవ్ చేయి. చూడండి, ఇక్కడ నీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫోర్స్కి ఫార్ములా అంటే F = ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఇంటూ ఛార్జ్ కదా, F = EQ. ఇప్పుడు సపోజ్ దీని మీద ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకో, దీని మీద ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే దేని ఎలక్ట్రిక్ ఫీల్డ్ పనిచేస్తూ ఉంటుంది? దీని మీద దీని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ దీని మీద అప్లై అవుతూ ఉంటుంది. దాని ఇది పాజిటివ్ ఛార్జ్ ప్లేట్, ఇది నెగిటివ్ ఛార్జ్ ప్లేట్. సో ఫీల్డ్కి ఫార్ములా ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఛార్జ్డ్ షీట్కి ఫార్ములా ఉంటుంది. సో ఛార్జ్డ్ షీట్ క్రియేట్ చేసే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఎంత యాక్ట్ అవుతుందో క్యాలిక్యులేట్ చేయి. ఇదంతా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటంటే σ/2ε0. దాని ఒక ఎలక్ట్రిక్ షీట్, ఒక ఛార్జ్డ్ ఎలక్ట్రిక్ షీట్ ఇంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. మనం క్యాలిక్యులేట్ చేసేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ ద ప్లేట్స్ కాదు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ ద ప్లేట్స్ అనుకోండి σ/ε0. ఒక ప్లేట్ ఇంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది σ/2ε0. సో ఛార్జ్ క్యూనేగా దీని మీద ఉన్నటువంటి ఛార్జ్ ప్లస్ క్యూ మైనస్ క్యూ అనుకున్నాం అనుకో, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఛార్జ్తో మల్టిప్లై చేస్తే ఫోర్స్ వస్తుంది. F = σ/2ε0 ఇంటూ క్యూ. మీరు సిగ్మా అంటే ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అంటాం, Q/A. సో దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకో, F = Q²/2A∈0. ఇంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఫోర్స్లో ఇక్కడ ఛార్జ్ ఇవ్వలే. ఛార్జ్ ఇచ్చాడా? ఛార్జ్ లేదు. ప్రాబ్లంలో ఛార్జ్ లేదు, ఏరియా ఉంది, ε0 వాల్యూ కాన్స్టెంట్. సో ఛార్జ్ ఇవ్వలేదు కానీ ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఏరియాను డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ ఇచ్చాడు. ఏరియాను డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ ఇచ్చి V కనుక్కోమన్నాడు. మనకి V ఎందులో ఉంటుందంటే ఛార్జ్లో ఉంటుంది. Q = CV ఉంటుంది. Q = CV సబ్స్టిట్యూట్ చేయి. F = c²V²/2A∈0. మళ్ళీ C అంటే ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే A∈0/D రాయొచ్చు. నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, F = A²ε0² ఇంటూ V²/2A∈0. ఒక A∈0 ఒక A∈0 క్యాన్సిల్ అవుతాయి. A∈0/D² ఇంటూ V²/2 అంతేనా? A∈0 ఇంటూ V²/2D². ఈ టర్మ్స్ నీ దగ్గర ఉన్నాయి. ఫోర్స్ వాల్యూ 2.5 ఉంది, ఏరియా వచ్చేసరికి 200 × 10⁻⁻4, ε0 వాల్యూ ఉంది, డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ V వాల్యూ కనుక్కోవాలి. ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేషన్ మీరు చేయండి. చూడండి, నెక్స్ట్ సమ్ చూడండి. ఫిఫ్త్ది, కెపాసిటర్ C1 ఈజ్ ఛార్జ్ టు అప్ టు వోల్టేజ్. ఇట్లా డయాగ్రామ్ ఇచ్చాడు చూడండి. 60 volt. ఇక్కడ కెపాసిటర్ C1 త్రూ స్విచ్ ద్వారా కనెక్ట్ చేశాడు. ఇక్కడ C1 = 1 µF. ఇది వచ్చేసరికి
6 మైక్రో ఫ్యారడ్ 60 వోల్ట్. చూడండి మీకు ప్రాబ్లంలో తప్పించాడు 63 మైక్రో ఫ్యారడ్. చూడండి ఇది C1 వాల్యూ ఇవ్వాల. ఈ ప్రాబ్లంలో 1 మైక్రో ఫ్యారడ్ రాయండి. ఇదేమో C1, ఇది C2, C3. ఈ కెపాసిటర్స్ వాల్యూస్ ఇచ్చి ఈ బ్యాటరీ కనెక్ట్ చేసిన వాల్యూ, బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ వాల్యూ ఇచ్చాడు. ఇనీషియల్గా ఏం చేశాడంటే ఇనీషియల్గా ఈ రెండు స్విచ్చెస్ ఇవి, ఈ స్విచ్ని క్లోజ్ చేసాం ఇనీషియల్గా, ఇదేమో ఓపెన్గా ఉంచాం. సో ఇది స్విచ్ క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది. కంప్లీట్గా ఛార్జ్ అయింది అనుకో. కంప్లీట్గా ఛార్జ్ అయిన తర్వాత దీనికి అక్రాస్గా వోల్టేజ్ ఎంత వస్తుంది అంటే 60 వోల్ట్ వస్తుంది. దాని కంప్లీట్గా ఛార్జ్ అవ్వడం అంటే నువ్వు అప్లై చేసినటువంటి వోల్టేజ్ దీనికి అక్రాస్గా వోల్టేజ్కి ఈక్వల్ అవ్వాలి, ఎంతవరకు ఛార్జ్ అవుతుంది. కంప్లీట్గా ఛార్జ్ అయిన తర్వాత ఏం చేసా అంటే ఈ స్విచ్ని ఓపెన్ చేసి ఇట్లా కనెక్ట్ చేసాం. అంటే ఫైనల్గా సెకండ్ స్టేజ్లో ఏం చేసామంటే ఇట్లా కనెక్ట్ చేసాం. ఇది 60 వోల్ట్ ఉంటుంది. ఇది 1 మైక్రో ఫ్యారడ్, 6 మైక్రో ఫ్యారడ్, 3 మైక్రో ఫ్యారడ్. దాని సెకండ్ కేసులో ఈ స్విచ్ని ఇట్లా కనెక్ట్ చేసాం. సో రిమైనింగ్ ఈ సర్క్యూటే మిగిలేదు నీకు, ఈ సర్క్యూట్ మిగులుతుంది. అయితే ఏమన్నాడంటే ఫైనల్ ఛార్జెస్ ఆన్ ద సమ్ ఆఫ్ ఫైనల్ ఛార్జెస్ ఆన్ C2 అండ్ C3. C2, C3 మీద ఉన్నటువంటి ఫైనల్ ఛార్జెస్ ఎంత అవుతాయి అన్నాడు. ఫైనల్ ఛార్జెస్ ఎంత అవుతాయి? చూడండి, ఫైనల్ ఛార్జెస్ కనుక్కోవడానికి ఈ రెండింటి మీద టోటల్ ఫైనల్ ఛార్జెస్ కనుక్కోమన్నాడు. ఈ కాంబినేషన్ ఏమవుతుంది, ఇక్కడ 60 వోల్ట్ ఇదేను ఇది ఎట్లా ఉంటాయి, ఈ రెండు ఎట్లా ఉంటాయి, ప్యారల్గా కదా ఉండేది. దాని C2 అండ్ C3 అనేవి ప్యారల్గా ఉంటాయి. సో ప్యారల్ కాంబినేషన్లో ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ C ఈక్వలెంట్ ఎన్ని వస్తాం, C2 ఇంటూ C3 బై C2 ప్లస్ C3 రాస్తాం. అంటే 6 ఇంటూ 3 బై 6 ప్లస్ 3 అంటే ఎంత అవుతుంది, దట్ ఈక్వల్ టు 18/9. సో ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఎంత వచ్చింది, 2 మైక్రో ఫ్యారడ్ వచ్చింది. ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఈక్వల్ టు 2 మైక్రో ఫ్యారడ్. ఇది 2 మైక్రో ఫ్యారడ్. చూడండి, ఇప్పుడు ఈ రెండు ఎట్లా వచ్చినాయి, ప్యారల్గా వచ్చినాయి అంటే కామన్ పొటెన్షియల్ వస్తుంది, కామన్ పొటెన్షియల్. సో కామన్ పొటెన్షియల్ ఫార్ములా V ఈక్వల్ టు C1V1 ప్లస్ C2V2 బై C1 ప్లస్ C2. చూడండి, V ఈక్వల్ టు C1 అంటే 1 మైక్రో ఫ్యారడ్ ఇంటూ V1. దీని యొక్క వోల్టేజ్ ఎంత, 60 వోల్ట్. ఆ తర్వాత C2 అంటే 2 మైక్రో ఫ్యారడ్ ఇంటూ V2 అంటే దీనికి అక్రాస్గా ఉన్న వోల్టేజ్ ఉందా. ఈ రెండు అన్ఛార్జ్డ్ కెపాసిటర్స్ ఇవి. ఇనీషియల్గా అన్ఛార్జ్డ్ అంటే వోల్టేజ్ ఏమీ ఉండదు, కాబట్టి వోల్టేజ్ ఈక్వల్ టు 0 రాస్తాం. డివైడెడ్ బై C1 ప్లస్ C2. C1 ప్లస్ C2 అంటే 2 ప్లస్ 1. ఎంత వస్తుంది, ఈ 10⁻⁻6 10⁻⁻6 క్యాన్సిల్ అవుతుంది, 0. 60/3. V ఈక్వల్ టు వోల్టేజ్ ఈక్వల్ టు 20 వోల్ట్. అంటే దీనికి అక్రాస్గా వోల్టేజ్ వచ్చింది. నీకు వోల్టేజ్ ఎంత ఉంది, 20 వోల్ట్. సో వోల్టేజ్ తెలుసు, కెపాసిటీ తెలుసు. వోల్టేజ్ అని కెపాసిటీ తెలిసినప్పుడు ఛార్జ్కి ఫార్ములా Q ఈక్వల్ టు CV. అంటే 2 ఇంటూ 10⁻⁻12 ఇంటూ 20 ఎంత వస్తుంది, 40. 10⁻⁻6 కదమ్మా ఇది. ఇంత C అంటే 2 మైక్రో ఫ్యారడ్. మైక్రో అంటే 10⁻⁻6. ఇంత 40 మైక్రో కులూమ్స్. 40 మైక్రో కులూమ్స్. దాని చూడండి ఒకసారి, ఇనీషియల్గా దీన్ని ఛార్జ్ చేసావు 60 వోల్ట్తో. ఛార్జ్ అయిన తర్వాత ఈ స్విచ్ని ఇట్లా కనెక్ట్ చేసావు. ఇవేంటివి, అన్ఛార్జ్డ్ కెపాసిటర్స్. ఏం కనుక్కున్నా, ఈక్వలెంట్ కెపాసిటీ కనుక్కున్నాం. ఈక్వలెంట్ కెపాసిటీ కనుక్కుంటే ఎంత వచ్చింది, 2 మైక్రో ఫ్యారడ్ వచ్చింది. ఈ రెండు ప్యారల్గా ఉంటాయి. కామన్ పొటెన్షియల్ వస్తుంది. రెండింటికి కామన్గా ఒకే పొటెన్షియల్ వస్తుంది. ఎంత పొటెన్షియల్ వస్తుంది అనే దానికి ఫార్ములా ఇది, C1V1 ప్లస్ C2V2 బై C1 ప్లస్ C2. ఇనీషియల్గా V2 ఈక్వల్ టు 0. V2 అంటే దీనికి ఎటువంటి వోల్టేజ్ కనెక్ట్ చేయలేదు, ఛార్జ్ చేయలేదు, అన్ఛార్జ్డ్ కెపాసిటర్ కాబట్టి వోల్టేజ్ 0.
సో కామన్ పొటెన్షియల్ కనుక్కున్నాం, ఎంత వచ్చింది 20 volts. సో పొటెన్షియల్ వచ్చింది, దీనికి అక్రాస్గా పొటెన్షియల్, కెపాసిటీ ఏమో 2 microfarad. సో ఛార్జ్ క్యాలిక్యులేట్ చేస్తా, Q = CV ఫార్ములా నుంచి నోట్ చేయండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 6th ప్రాబ్లం. ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ having capacitance C equal to 12 picofarad. 12 picofarads is charged by a battery of potential difference V equal to 10 volts between the plates. The charging battery is now disconnected and a porcelain slab of dielectric constant is slipped between the plates. Work done by the capacitor. చూడండి, ఈ కెపాసిటర్ని ఏం చేసా, 12 picofaradని V equal to 10 voltsతో ఛార్జ్ చేసావు. ఛార్జ్ చేసిన తర్వాత ఏం చేసావు అంటే నెక్స్ట్ కేసులో ద ఛార్జింగ్ బ్యాటరీ డిస్కనెక్ట్ చేసావు. బ్యాటరీని డిస్కనెక్ట్ చేసావు. బ్యాటరీని డిస్కనెక్ట్ చేసి ఇట్లా బ్యాటరీ తీసావు. బ్యాటరీని డిస్కనెక్ట్ చేసి ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ని ప్లేస్ చేసావు 6.5. సో డైఎలక్ట్రిక్ మెటీరియల్ని ప్లేస్ చేయడానికి ఎంత వర్క్ డన్ చేసావు అంటున్నాడు. వర్క్ డన్ బై ద కెపాసిటర్ ఆన్ ద స్లాబ్. చూడండి, ఇక్కడ వర్క్ డన్ అంటే చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అని. వర్క్ డన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్. పొటెన్షియల్ ఎనర్జీలో డిఫరెన్స్ చూస్తాం. చూడండి, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఎనర్జీనే, ఎంత ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. ఎనర్జీ ఫార్ములా అంటే U ఈక్వల్ టు నీకు కెపాసిటీ ఉంది, వోల్టేజ్ ఉంది. ఎనర్జీ ఫార్ములా U ఈక్వల్ టు ½ CV². ఇనీషియల్ ఎనర్జీ U ఈక్వల్ టు ½ CV². సో ఎంత వస్తుంది ఇనీషియల్ ఎనర్జీ కనుక్కో. ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ ఎంత ఎనర్జీ ఉంటుంది, U2 అనుకోండి. U2 ఎనర్జీ ఫార్ములా ఇదే ఫార్ములా వేస్తే ½ CV². కానీ ఇక్కడ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ప్లేస్ చేస్తే కెపాసిటీ ఏమవుతుంది అంటే C' అవుతుంది. C' అవుతుంది. వోల్టేజ్ ఏమో V' అవుతుంది. వోల్టేజ్ని V' అనుకోండి. దీని కాన్సెప్ట్ చూడండి, ఒకసారి ఫార్ములాస్ ఉంటాయి. మీకు కెపాసిటీ ఎంత అవుతుందంటే K టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. వోల్టేజ్ వచ్చేసరికి K టైమ్స్ డిక్రీజ్ అవుతుంది. వోల్టేజ్ K టైమ్స్ డిక్రీజ్ అవుతుంది. బ్యాటరీని డిస్కనెక్ట్ చేసి డైఎలక్ట్రిక్ మెటీరియల్ని ప్లేస్ చేస్తే కెపాసిటీ K టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. వోల్టేజ్ వచ్చేసరికి K టైమ్స్ డిక్రీజ్ అవుతుంది. ఈ ఫార్ములాస్ ఇవి. సో ఇక్కడ ఎనర్జీ స్టోర్డ్ కనుక్కున్నాం అనుకో, U2 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 1/2 ఇంటూ K ఇంటూ C V²/K². అంటే అంత ½ CV² కదా. ½ CV² అంటే U1/K. U2 ఈక్వల్ టు U1/K. సో వర్క్ డన్ కనుక్కోండి. వర్క్ డన్ ఈక్వల్ టు U1 మైనస్ U1/K. అయినా U1 మైనస్ U1/K. U1 కామన్ తీస్తే 1 మైనస్ 1/K. క్యాలిక్యులేట్ చేయండి. U1 అంటే 1/2 ఇంటూ కెపాసిటీ అంతా 12 ఇంటూ 10⁻⁻12 ఇంటూ 1 మైనస్ 1/K వాల్యూ 6.5. క్యాలిక్యులేట్ చేయండి. ఇది క్యాలిక్యులేట్ చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. ఎంత వస్తుందంటే నీకు 508 ఇంటూ 10⁻⁻12 రావాలి. 5 ఎంత వస్తుంది, 508 ఇంటూ 10 అలా 508 ఇంటూ 10⁻⁻12 ఎంత వస్తుంది చూడండి. క్యాలిక్యులేషన్ చేయండి.